కాలేకపోయారో, దట్ ఈస్ ద థింగ్. బట్ ఎనీహౌ నాకు తెలియట్లేదు ఇక్కడ. ఐ మే నాట్ బి ఏబుల్ టు అప్లోడ్ ఎవ్రీ టైమ్. ఓకే, సో యూ షుడ్ ట్రై టు అటెండ్ ద క్లాసెస్, దట్ మచ్ ఐ క్యాన్ సే. బికాస్ అప్లోడింగ్ కూడా చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు, చాలా టైం పడుతుంది. ఐ హావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఓకే ఓకే సరే. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్. దీనికన్నా చిన్న ఫంక్షనల్ కంప్లీట్ సెట్ ఉందా? వి వర్ డిస్కసింగ్ అబౌట్ దట్. సో యూజింగ్ డిమార్గాన్స్ లాస్ దీనికన్నా తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఇందులో 3 ఉన్నాయి. అంటే ఎనీ ఫంక్షన్ యూ క్యాన్ గెట్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ అని మనం చూసాం. అయితే 3 థింగ్స్ కాకుండా జస్ట్ 2 థింగ్స్ తో మనం చేయగలుగుతామా అని వి హ్యావ్ క్వశ్చన్డ్ అవర్ సెల్స్. మనకు మనమే క్వశ్చన్ వేసుకున్నాం. అప్పుడు మనకేం తెలిసిందంటే, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ టేక్ దీస్ కాంబినేషన్స్ లైక్ ఆర్ నాట్. ఓకేనా, ఆర్ అలాగే నాట్, ఈ 2 ఉంటే ఇట్ ఈస్ సఫిషియంట్ అని తెలిసింది. అలా కాకుండా అండ్ ఇంకా నాట్, ఈ 2 ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అని మనకు తెలిసింది. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ప్రూవ్ చేయడానికి వి యూజ్డ్ డిమార్గాన్స్ లాస్. ఓకేనా, అది సో యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్. ఓకే ఓకే, సో డిమార్గాన్ లా మనం యూజ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రెండిటికన్నా ఇంకా తక్కువ, అంటే కేవలం ఒకదాంతోటే అన్ని తెప్పించొచ్చా? దట్ వాజ్ ద క్వశ్చన్. ఓకే, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, సో అదేంటి అంటే దట్ ఈస్ కాల్డ్ నెండ్ గేట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ నెండ్ గేట్. ఓకే, సో ఒక సింగిల్ నెండ్ గేట్ మన దగ్గర ఉంటే గనక ఆ నెండ్ గేట్ నే మనం రకరకాలుగా కంబైన్ చేసి whatever function you want you can get it. That also we proved in the last class. So this is also a functionally complete set. Okay, so this is your NAND gate. Okay, NAND gate. Okay, and this is your OR comma NOT, and this is your this is AND comma NOT. One minute. This is your AND comma. Okay, let me remove this, just a minute. This is your OR comma NOT. Okay, OR comma NOT, and this is your AND comma NOT. Okay, AND comma NOT. Okay, so these are all your functionally complete sets. Then other than this ఇంకొకటి కూడా ఉంది. సో దట్ ఈస్ NOR. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ NOR, జస్ట్ NOR గేట్ మనం తీసుకుంటే దాన్ని రకరకాలుగా కంబైన్ చేసి వీ క్యాన్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ బై స్టేట్ లాజిక్. బై స్టేట్ లాజిక్ అంటే 1s 0s, బై అంటే 2 అని కదా. ఓకేనా, సో 1 or 0 రకంగా వచ్చేటట్టు ఎనీ లాజిక్ యూ వాంట్ యూ క్యాన్ గెట్ ఫ్రమ్ దిస్ ఎలోన్. ఈ ఒక్కటి ఉంటే చాలు. ఓకేనా, అంటే ఇలాంటివి చాలా ఉండాలి, నార్ గేట్లు చాలా ఉంటే వాటిని వీ క్యాన్ కంబైన్. దిస్ ఈస్ వాట్ ఆల్ వీ హ్యావ్ సీన్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యూట్స్. ఓకే, సర్క్యూట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు కొంత చెప్పాను. ఇట్ మే బి లైక్ ఎ రివిజన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, మేబీ సమ్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ అటెండ్ ప్రీవియస్ క్లాసెస్, ఇట్ విల్ బి ఎనీహౌ useful. Okay, so if I wanted to implement AND gate, I can write a diagram like this. Okay, maybe this is your bulb. Okay, and then okay, you have tried the names. Okay na, exam lo urke bomma గీసి వదిలేస్తే సరిపోదు, ఆ పేర్లు ఏంటో కూడా రాయాలి. స్విచ్. ఓకే ఓకే, మాకు సార్ రాయలేదు మేము రాయలేదని కథలు చెప్పకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో స్విచ్. మీరు పూర్తిగా రాసుకోండి. స్విచ్ స్మాల్ p స్మాల్ q. దిస్ ఈజ్ యువర్ ఓకే పవర్ సప్లై ప్లస్ మైనస్, అండ్ జనరలీ విల్ పుట్ సమ్ గ్రౌండ్. ఓకే, సి బ్యాటరీ వేరు గ్రౌండ్ వేరు. ఓకేనా, బ్యాటరీలో ఒక పెద్ద గీత ఒక చిన్న గీత ఉన్నాయి. గ్రౌండ్ అంటే 3 గీతలు గీసాము చూడండి ఇక్కడ. ఓకే ఓకే, అండ్ సైజ్ తగ్గుతా వచ్చింది. సో దట్స్ ద వే ఇట్ ఈస్. ఓకే రైట్, సో ఇలా ఉంది. సో వాట్ వి కాల్ ఈస్, లెట్ మీ టేక్ వన్ స్టేట్మెంట్ పి అని ఒక స్టేట్మెంట్ ఉంది. స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఓకేనా, పి అనే స్టేట్మెంట్ మనం ఏమందామంటే స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఏ స్విచ్? స్మాల్ p అనే స్విచ్. చూడండి, మనము మాలిక్యులర్ స్టేట్మెంట్, ఎనీథింగ్ అటామిక్ స్టేట్మెంట్ కానీ మాలిక్యులర్ స్టేట్మెంట్ కానీ మనము క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ యువర్ క్యాపిటల్ P, పెద్ద సైజ్ P. ఇది పెద్ద సైజ్ P. ఓకే, 2 చుక్కలు పెట్టాం, కోలన్. ఓకే, నెక్స్ట్
స్మాల్ p స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అనేది దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకే, అది స్టేట్మెంట్. అంటే ఇలా ఉన్నప్పుడు అది ట్రూ అని అర్థం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న బొమ్మలో తెరిచినట్టుగా ఉంది అంటే ఇప్పుడు అది ఫాల్స్ లో ఉంది అని అర్థం. ఓకేనా, సో అది ఇప్పుడు ఫాల్స్ లో ఉంది అని అర్థం. ఓకేనా, ఇలా క్లోజ్ చేస్తామని చెప్పడానికి ఇట్లా బాణాలు గీస్తాం. ఓకే, యా, ఓకే. సో స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అని కనుక నిజంగా ఉంటే మనం అప్పుడు దాన్ని ట్రూ అనుకుందాం. ఓపెన్ గా ఉంటే, ఓకేనా, పీ స్విచ్ ఈజ్ ఓపెన్డ్ ఉంటే, ఓకే, అప్పుడు మనం దాన్ని ఫాల్స్ అని భావిద్దాం. ఓకే, సో ఇది 1 అందాం, దీన్ని 0 అందాం. అదే విధంగా క్యూ అనే ఇంకో స్టేట్మెంట్ తీసుకుందాం. క్యూ అనే స్టేట్మెంట్ లో ఏమందాం, క్యూ స్విచ్ ఈజ్ ఓపెన్ ఈజ్ క్లోజ్డ్, క్యూ స్విచ్, ఓకే, ఈజ్ క్లోజ్డ్. ఓకే, సో క్యూ స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ఉంటే మనం దాన్ని 1 అందాం, ఒకవేళ ఓపెన్ ఉంటే దాన్ని 0 అందాం. ఓకే, సో నౌ బేస్డ్ ఆన్ దిస్, ఇప్పుడు వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనకి ఏం తెలుసు, ఇది రెండు క్లోజ్ గా ఉంటే కరెంట్ ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు బల్బు వెలిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అజ్యూమింగ్ వోల్టేజ్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్. ఓకేనా, ఇక్కడ మనకి మనం ఇచ్చే అందులో వోల్టేజ్ ప్రాపర్ గా ఉంది, సరిపోయేంత ఉంది. ఓకేనా, ద కరెంట్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ అనుకుంటే then this bulb is glowing when these both switches are closed. Okay, so we will write like this. ఇప్పుడు స్మాల్ p స్మాల్ q రాస్తున్నా, స్మాల్ p స్మాల్ q పెట్టేసి here I am going to write small p and small q. So 1 1, so both are closed, so output will be 1. That means output will be 1 అంటే it is వెలుగుతోంది అని అర్థం. So we have to write that also. ఓకేనా, so capital P, let me write it neatly, capital P and Q. Okay, I am making a molecular statement. So molecular statement is what? Both small p and small q switches, let me move this side by, okay, switches, okay, or switches are closed. Okay, that is the meaning. Okay, small p and q అన్నప్పుడు both switches are closed. Okay, yeah, and outcome basically, సో దీన్ని ఇలా రాసే బదులు, బట్ వెన్ దే ఆర్ క్లోజ్డ్ మనం ఏం చెప్పొచ్చు, అజ్యూమింగ్ ద బ్యాటరీ ఈజ్ ప్రాపర్. ఓకే, బ్యాటరీ ఇంకా పనిచేస్తుంది అనుకుంటే ఈ రెండు క్లోజ్ చేస్తే, అండ్ బల్బ్ కూడా పనిచేస్తుంది అనుకుంటే అది వెలుగుతుంది ఇంకా మరి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ స్టేట్మెంట్, ఇప్పుడు నేను ఇలా రాయకుండా, చూడండి ఇలా రాయకుండా నేనేమనొచ్చు అంటే సింపుల్ గా పి అండ్ క్యూ అన్నప్పుడు ఐ కెన్ సే బల్బ్ ఈజ్ గ్లోయింగ్, దట్స్ ఇట్. ఓకేనా, దట్ ఈస్ యువర్ అటామిక్ స్టేట్మెంట్, బల్బ్ ఈజ్ గ్లోయింగ్ అనేదాన్ని నేను బి అనుకుంటా. ఓకేనా, సో ఐ కెన్ సే బి. ఓకే, మాలిక్యులర్ స్టేట్మెంట్ అంటే బి ఈజ్ ఉట్టి బి లాగా రాసినప్పుడు అది నీకు అటామిక్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకు బి రాసినప్పుడు నువ్వు సింపుల్ గా బల్బ్ ఈజ్ గ్లోయింగ్ అన్నావు, కాకపోతే బి ఏంటి, బేసిక్ గా బి ఈజ్ నథింగ్ బట్ పి అండ్ క్యూ. సో నువ్వు ఈ రూపంలో రాసినప్పుడు అది మాలిక్యులర్ స్టేట్మెంట్, అండ్ ఆ పి అండ్ క్యూ ఏంటి, స్విచ్ పి అండ్ స్విచ్ క్యూ ఆర్ క్లోజ్డ్, అలా అనమాట. ఓకేనా, సో సింప్లీ యూ కెన్ సే దిస్ బల్బ్ ఈజ్ గ్లోయింగ్ ఈజ్ అన్ అటామిక్ స్టేట్మెంట్, P switch closed is atomic statement, Q switch closed is also atomic statement. Okay, so you can quickly fill out these tables. 1 0 0 0 1 0 0 0 ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ స్టేయింగ్ 0. ఓకే, మీరు మధ్యలో ఆన్సర్స్ చెప్పొచ్చండి. ఓకేనా, మీరు మైక్ ఆన్ చేసుకొని, ఇప్పుడు నేను టేబుల్ రాస్తున్నా కదా, నాకు నేను చెప్పుకోవడం కాకుండా మీరు కూడా మధ్యలో, మీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు కదా, మీరు చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా, యా, సో యాక్టివ్ గా ఉండండి, మీకే మంచిది అది. ఓకేనా, మీకు నిద్ర రాకుండా కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. సో మీరు అప్పుడప్పుడు మీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు కదా, సో తెలిసినప్పుడు చెప్పడంలో తప్పేముంది, రైట్. యా, సో బీ పార్టిసిపేటివ్. ఓకే, సరే, అంటే మీరే అలర్ట్ గా ఉంటారు, మీరు అలా పార్టిసిపేట్ చేస్తుంటే మీకే అలర్ట్నెస్ ఉంటుంది అనమాట, అది మీకే హెల్ప్ఫుల్. సరేనా, నా కోసం చెప్తున్నా అనుకోకండి దయచేసి, సరేనా, మీకు బెనిఫిట్ అయ్యేటట్టు మీరు చూసుకోండి, అదే గొప్ప. ఓకే, సో లెట్ మీ జస్ట్ నౌ ఎక్స్పాండ్ ఇట్ అవుట్. ఓకే, సో అట్లాగే లెట్ us క్విక్లీ డ్రా సర్క్యూట్ డయాగ్రామ్స్. ఇప్పుడు నేను ఇట్లా ఇక్కడ దాకా ఒక బౌండరీ కొట్టేసేసి, ఇప్పుడు లెట్ మీ డ్రా సమ్ క్విక్ వన్ మోర్ డయాగ్రామ్ ఫర్ ఆర్ గేట్. ఓకే, సో we will generally have like this. This is the bulb.
Okay, this is your connection, so plus minus. Okay, so small p, small q. Okay, and here is your ground. Okay, yeah. సో దెన్ ఫర్ దిస్ ఇంకా నేను మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రాయట్లేదు, సింప్లీ ద ట్రూత్ టేబుల్ పార్ట్ ఐఎమ్ రైటింగ్. అగైన్ సేమ్ అటామిక్ స్టేట్మెంట్, ఇక్కడ చెప్పిన అటామిక్ స్టేట్మెంట్స్ లాంటివే ఇక్కడ కూడా రాసుకోవాలి. PQ, P is closed అంటే ట్రూ, Q is closed అంటే ట్రూ. ఓకే, ఇక్కడ బల్బ్ ఈజ్ గ్లోయింగ్ అనేటప్పుడు ఇక్కడ ఇది ఒకటి మారుతుంది మీకు, ఇక్కడ సింబల్ మారుతుంది, ప్లస్ ఇక్కడ అండ్ బదులు ఆర్ అంటాం. ఓకేనా, అంటే రెండు స్విచ్లు క్లోజ్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్విచ్ క్లోజ్ ఉన్నా సరే బల్బ్ వెలుగుతుంది. దట్ ఈస్ ద కామన్ సెన్స్ థింగ్, యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్, రైట్? సో PRQ, సో దట్ యూ ఫిల్ అవుట్. ఓకేనా, అది మీరు ఫిల్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను, ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకేనా, మనము ఇంకొకటి చూస్తూ వచ్చాం, ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది. ఓకేనా, సో ఆ ఎక్స్క్లూజివ్ ఆర్ని నేను మీకు 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, 3 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి చూపించాను. సో మనకి ఏం తెలిసింది అంటే 0 0 ఉన్నప్పుడు, అంటే రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు యూ విల్ గెట్ 0. 0 1 ఉన్నప్పుడు అన్ఈక్వల్ గా ఉంది అంటే యూ విల్ గెట్ 1. 1 0 ఉన్నప్పుడు అన్ఈక్వల్ గా ఉంది మళ్ళీ 1. మళ్ళీ 1 1 ఉంటే ఈక్వల్ గా ఉంది, దట్ ఈస్ 0. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఓకే, PQ, P ఎక్స్క్లూజివ్ ఆర్ ని మనం ఎలా రాస్తాము గుర్తు తెచ్చుకోండి. సింబల్ ముందు ఆర్ రాయాలి, దాని నెత్తి మీద ఒక డాష్ పెట్టాలి. ఓకే, సో P ఎక్స్క్లూజివ్ ఆర్ Q అలా పెట్టొచ్చు, లేదా కొన్ని బుక్స్ లో మీరు ఇట్లా కూడా చూస్తారు, P పెట్టి ఆర్ అంటే ప్లస్ కదా, ఆర్ అంటే ప్లస్ కదా మామూలుగా, దాని చుట్టూ 0 పెట్టేసేసి దెన్ యూ విల్ సే Q. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, సో ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ విషయం. ఓకే, ఇదే పద్ధతిలో సో ఈ బొమ్మ ఎలా ఉంటది అంటే జనరల్లీ ఇలా రాస్తారు. ఓకేనా సార్, ఓకే ఒక్క నిమిషము, యా. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్క్లూజివ్ ఆర్, ఇది స్మాల్ p, ఇది స్మాల్ q. ఓకేనా, దీన్ని మనం సర్క్యూట్ సింబల్ అనుకోవచ్చు, సర్క్యూట్ రూపంలో గీయాలన్నప్పుడు ఇలా గీస్తాం జనరల్ గా. ఓకే, సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్ చిన్న తోకలు, మీరు ఎగ్జామ్ లో తోకలు పెట్టకూడదు ఇట్లా. ఓకే, యా. సో దిస్ ఈజ్ యువర్ దిస్ థింగ్, ఈ అవుట్పుట్ ఏంటంటే ఇది. ఓకేనా, రైట్, ఇది. సో ఇలా ఎక్స్క్లూజివ్ ఆర్ రాస్తాము. ఓన్లీ ఆర్ అంటే ఇలా ఉంటది. ఓకే, సి దిస్ ఈజ్ యువర్ ఓన్లీ ఆర్. ఓకే, ఇది కేవలం ఆర్ అయితే ఇది. సో ఎక్స్క్లూజివ్ ఆర్ కి దీనికి సింబల్ లో తేడా చూసుకోండి, ఒకటి ఎక్స్ట్రా ఇలా వచ్చింది, ఇలా ఒక ఎక్స్ట్రా థింగ్ వచ్చింది అట్లా, సరేనా? అదే విధంగా ఎక్స్క్లూజివ్ నార్ కూడా చెప్పుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ నార్ చెప్పుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ నార్ రాస్తాను ఇప్పుడు. లెట్ మీ జస్ట్ రైట్ ఇట్, నార్. ఓకే, ఇది ఎలా, దీన్ని జనరల్ గా ఇగో ఇలా షార్ట్ కట్ లో ఇలా రాస్తారు, XOR అని రాస్తారు. అలాగే దీన్ని షార్ట్ కట్ లాగా చెప్పాలంటే X పెట్టేసి NOR అని కూడా రాస్తారు. ఓకే, సో దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటది అంటే, లెట్ మీ రైట్ ఇట్ అవుట్, PQ. ఓకే, P, ఇప్పుడు దీన్ని చూడు, ఇక్కడ మనము R V షేప్ పెట్టి పైన గీత పెట్టాము. ఓకే, సో అట్లాగే ప్లస్ పెట్టి ఇలా 0 పెట్టాము. సో ప్లస్ బదులు ఇక్కడ డాట్ పెట్టవచ్చు. డాట్ అంటే ఇట్ ఈస్ లైక్ అండ్, మీకు తెలుసు. ఓకేనా, అండ్ ని మనము ఒకవేళ P అండ్ Q ని రాయదలుచుకుంటే ఇలా రాయొచ్చు, అండ్ మనము ఇలా కూడా రాయొచ్చు, P.Q లాగా. మీ గతంలో చెప్పాను, ఇక్కడ డాట్ ఉంది. ఓకేనా, అది పేపర్ మీద మచ్చ అనుకోకూడదు. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇచ్చే ఆన్సర్ షీట్ లోనే మచ్చలున్నాయి అనుకో, సో నువ్వు పెట్టేవా చుక్క, లేకపోతే ఆ పేపర్ మీద ఆల్రెడీ మచ్చ ఉందా తెలియదు జనానికి. ఓకేనా, సో అందుకని మనం రాసేటప్పుడు ఇలా కూడా రాయొచ్చు, కాకపోతే ఇలా రాస్తే అది నువ్వు పెట్టిన చుక్కనా లేకపోతే ఆల్రెడీ పేపర్ మీద ఉన్న మచ్చనా తెలియదు, కాబట్టి ఇలా రాయడం శ్రేయస్కరం. ఓకేనా, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి, రైట్? ఓకే, సో అంటే ముఖ్యంగా పేపర్ లాంటి వాటి మీద రాసేటప్పుడు ఎక్కడైతే మచ్చలు ఉంటాయని మనం ఫీల్ అవుతాం అలా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీనికి చూస్తే మరి చుక్క పెట్టి చుట్టూతా 0 పెట్టాలి. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు దీని టేబుల్ ఎలా ఉంటుంది, 0 0 0 1 1 0 1 1. ఓకే, ఇక్కడ ఏంటంటే
ఎప్పుడు ఇప్పుడు చూడు పాత దాంట్లో ఈ ఎక్స్క్లూజివ్ ఆర్లో ఎలా ఉంది, రెండు సమానంగా ఉంటే ఇట్ వాజ్ 0. ఓకే, రెండు సమానంగా ఉంటే ఇట్ వాజ్ 0. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ రెండు సమానంగా ఉంటే ఇట్ విల్ బి 1, రెండు సమానంగా ఉంటే ఇట్ విల్ బి 1, రెండు వేరువేరుగా ఉంటే ఇట్ ఈస్ లైక్ 0. ఓకేనా? సో అంటే ఏంటి, అన్ని సమానంగా ఉండాలి. సపోజ్ 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకో, ఆ 3 ఇన్పుట్స్ సమానంగా ఉన్నప్పుడే నీ అవుట్పుట్ ఆన్సర్ 1 అవుతుంది అనమాట. అంటే 0 0 0 ఒకవేళ 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకో, అప్పుడు నీ అవుట్పుట్ 1 అవుతుంది ఎక్స్క్లూజివ్ నార్లో. అలాగే 1 1 1 ఉందనుకో, అప్పుడు నీకు మళ్ళీ అవుట్పుట్ 1 అవుతుంది. అలా అనమాట, అది ఎక్స్క్లూజివ్ నార్ దగ్గరకు వస్తే. ఓకే, ఒక నిమిషము, ఎక్స్క్లూజివ్ నార్, యా, ఓకే, రైట్. ఓకే, సో లెట్ మీ జస్ట్ go to a new slide. Let me just go to a new slide, save as, దీన్ని సేవ్ యాజ్ అని పెట్టేసుకుందాం. Let me put it, okay, let me save it. ఓకే, యా, కొత్త స్లైడ్లోకి వెళ్తాను. లెట్ us డిస్కస్. ఓకే, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదన్నా ఇష్యూ ఉంది అనిపిస్తే మీరు ఇప్పుడే అడగండి. మళ్ళీ తర్వాత అడుగుతా అంటే యా అడగొచ్చు అప్పుడు కూడా, బట్ ఇప్పుడు అడిగితే తొందరగా చెప్పేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ఆ టాపిక్ మనకి పేజ్ రెడీగా ఓపెన్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఒక నిమిషం నేను చాట్లో కూడా చూస్తాను మీరు ఏమైనా ఆన్సర్స్ పెట్టారా, క్వశ్చన్స్ పెట్టారా. ఓకే, ఏమీ లేదు, చాట్లో ఏమి రాయలేదు ఇప్పటిదాకా మీరు. ఓకే, సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us టేక్ దిస్ డిస్కషన్ ఫర్దర్. ఓకే, మీరు మధ్యలో ఏమీ చెప్పకపోతే నేను మీకు అర్థమైపోతుంది అని ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎండింగ్ లో మాకు అర్థం కాలేదని చెప్తే ఐ కాంట్ హెల్ప్. ఓకే, స్టార్టింగ్ నుంచి నాకేం అర్థం కాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిలే స్విచ్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాం. రిలే స్విచ్. ఓకే, రిలే స్విచ్. ఓకే, ఈ రిలే స్విచ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ అవుట్. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, మీకు చూసే ఉంటారు చిన్నప్పుడు, ఇప్పుడు కొంత ఉత్సాహం మీలో కనబడట్లేదు కానీ చిన్నప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. సో అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటారు, లేకపోతే అట్లీస్ట్ వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఉంటారు. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఓకే, రైట్. సో ఏ మెటాలిక్, ఓకే, ఇది ఒక మెటాలిక్ ఐటమ్. ఓకే, జనరలీ మ్యాగ్నటైజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఓకేనా? మేబీ లైక్ ఐరన్ పీస్ యూ క్యాన్ థింక్. ఓకేనా? ఒక నట్ బోల్ట్ అట్లా అంటాం కదా. సో దిస్ ఈజ్ లైక్ యువర్, మనకి ఇట్లా ఉంటుంది కదా. ఓకే, ఇనుముతో చేసిన నట్ బోల్ట్ లాంటివి ఉంటాయి కదా. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ యూ టేక్, ఏ కైండ్ ఆఫ్ రాడ్ యూ క్యాన్ టేక్ అదర్వైజ్. ఓకే, విచ్ క్యాన్ బి మ్యాగ్నటైజ్డ్. ఓకేనా? ప్రస్తుతం అది మ్యాగ్నటైజ్ లేదు, కానీ మ్యాగ్నటైజ్ అవ్వగలిగింది తీసుకో. యా, కార్తీక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. యా, అందుకనే ఇప్పుడు నేను అడిగితే నువ్వు అడుగుతున్నావు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. నేను అడిగినాక నువ్వు చెప్తున్నావు మళ్ళీ ఒకసారి చెప్పండి అని. ఓకే, సో సరే, ఎనీహౌ ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా విను, వాటి యొక్క కంటిన్యూషనే నేను చెప్తున్నా. ఓకేనా? అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు మొదటిసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? యా, మళ్ళీ సెకండ్ టైం చెప్పుకుంటూ పోవచ్చు, కాకపోతే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం అలా చెప్పుకుంటూ పోతే బహుశా ఫస్ట్ చాప్టర్లోనే ఉంటాం ఈవెన్ ఆఫ్టర్ 2 months. మరి అప్పుడు మీకే ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, సో ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. అంటే మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి క్లాస్ మీద, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ చెప్పేటప్పుడు మీరు పక్కన ఎవరో పిలిచారనుకో, దెన్ నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చెప్పే పాయింట్స్ కూడా దాని కంటిన్యూషనే, సో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్తున్న దాని మీద జాగ్రత్త పెట్టు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకేదో ఆలోచిస్తున్నావు అనుకో, ఇది కూడా మిస్ అయిపోతావు. సో దట్ ఈస్ వేర్ ప్రాబ్లమ్ కమ్స్. ఓకేనా? ఓకే, ఓకే, సరే. యా, ఇప్పుడు చెప్పే టాపిక్స్ వినండి. నీకు గతంలో చెప్పిన టాపిక్స్ యొక్క కంటిన్యూషన్ లాగానే ఉంటుంది అండ్ అర్థం కూడా అవుతుంది. ఓకేనా? మధ్య మధ్యలో మళ్ళీ అవి టచ్ చేస్తాం కానీ. ఓకే, సో ఇప్పుడు ఐరన్ పీస్ లాగా తీసుకొని విచ్ క్యాన్ బి మ్యాగ్నటైజ్డ్, దాన్ని తీసుకొని దాని చుట్టూతా వీ క్యాన్ థింక్ ఆఫ్, సే వీ హ్యావ్ రౌండెడ్ ఆఫ్ సమ్ కాపర్ కాయిల్. ఓకే, అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్, రైట్? సో జస్ట్ అ మినిట్, నేను ఏం చేస్తానంటే లెట్ మీ 1 minute, ఒక్క నిమిషం. ఐ విల్ రిమూవ్ దిస్.
ఓకే, సారీ, రైట్. కొంచెం నీట్గా గీస్తాను, ఆగండి ఇక్కడ. ఓకే, టచ్ కాకూడదు ఇక్కడ. సి, ఇట్ ఈస్ లైక్ 1 minute సింగిల్ టచెస్, మళ్ళీ డబల్ డబల్ టచ్ లాగా ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్. యా, ఓకే. Okay, so something like this, then let it come out like this. ఓకే, ఇక్కడ ఒక బాణం గుర్తులాగా పెట్టాను. ఓకే, యా, ఇదేంటంటే ఇక్కడ స్విచ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ స్విచ్. అంటే అప్పుడప్పుడు దిస్ వీ క్యాన్ మేక్ ఇట్ టు టచ్ దట్. ఓకే, ప్రస్తుతం టచ్ కావట్లేదు, ఈ రెండు గ్యాప్ ఉంది చూడండి. ఆ వైర్ కి ఇక్కడ బాణం గుర్తుకి గ్యాప్ ఉంది, బట్ దట్ ఈస్ లైక్ యువర్ స్విచ్. నువ్వు కావాలన్నప్పుడు దాన్ని క్లోజ్ చేస్తావు. క్లోజ్ చేసినప్పుడు దెన్ కరెంట్ విల్ పాస్ త్రూ దిస్ పర్టికులర్ కాయిల్ ఆర్ ద సర్క్యూట్. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఐరన్ పీస్ విల్ గెట్ మ్యాగ్నటైజ్డ్. మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఓకేనా? సో లెట్ మీ డ్రా ఇట్ లైక్ దిస్. ఆ పీస్ మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే యూ హ్యావ్, సరేనా, అది మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ కనెక్షన్. లెట్ మీ జస్ట్ డ్రా ఇట్. ఇక్కడ పైన టచ్ కావట్లేదు, అది గుర్తుపెట్టుకోండి, పైన టచ్ కావట్లేదు, కానీ కింద ఇట్ ఈస్ టచింగ్. ఓకే, సో హియర్ ద యారో ఇస్ టచింగ్ దిస్ లైన్. ఓకే, సో ఇక్కడ మొదటి నుంచి టచ్ అయ్యే ఉంది. ఓకేనా? ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ కనెక్షన్, మీరు ఇక్కడ కరెంట్ ఏమి పంపనప్పుడు కూడా సర్క్యూట్ లో, అప్పుడు కూడా ఇక్కడ ఇది టచ్ అయ్యి ఉంది, ఇక్కడ ఇది ఓపెన్ గా ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే నార్మల్లీ క్లోజ్డ్ అంటాం. దీన్ని మనము నార్మల్లీ క్లోజ్డ్ అంటే మనము కరెంట్ పంపినప్పుడు కూడా అది క్లోజ్ లోనే ఉంది కదా, సో నార్మల్లీ క్లోజ్డ్ అంటాం. ఓకే, దెన్ పైనది ఓపెన్ గా ఉంది, సాధారణ పరిస్థితుల్లో అది ఓపెన్ గా ఉంటది, సో మనం దాన్ని నార్మల్లీ క్లోజ్డ్, నార్మల్లీ ఓపెన్ అంటాం. ఓకే, నార్మల్లీ ఓపెన్. ఓకే, సో ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చాలా సింపుల్దే. యా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది ఎప్పుడు మనము ఇందులోంచి కరెంట్ పాస్ చేయనప్పుడు. ఓకేనా? వీ హ్యావ్ నాట్ పాస్డ్ ఎనీ కరెంట్ త్రూ ఇట్. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో పైనది నార్మల్లీ ఓపెన్ ఉంది, కిందది నార్మల్లీ క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఏమవుతుందో. సపోజ్ ఇఫ్ వి స్టార్ట్ పాసింగ్ ద కరెంట్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఓకే, ఇది మ్యాగ్నటైజ్ అయింది కదా, సో కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ కాయిల్, అండ్ దట్ మీన్స్ అంటే ఇది ఎప్పుడు కరెంట్ పాస్ అవుతుంది, ఈ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు. ఇక్కడ ఉన్న స్విచ్, దీన్ని పి స్విచ్ అనుకుందాం, స్విచ్ పి, స్మాల్ పి. ఓకే, సో కరెంట్ పాస్ చేసినప్పుడు లెట్ మీ కాల్ దిస్ ఈజ్ యువర్, ఓకే, దిస్ ఈజ్ యువర్ క్యూ. దీన్ని క్యూ అందాం, దీన్ని ఆర్ అందాం. ఓకే, లెట్ అస్ కాల్ లైక్ దట్. ఓకే, యా, ఓకే, సో ఏమేమి అవుతాయి చూద్దాం. ఎప్పుడైతే పి, సో చూడండి, పి క్లోజ్ ఉందనుకో, అంటే పి ట్రూ ఉందనుకో, పి ట్రూ అంటే పి క్లోజ్ ఉంది. పి క్లోజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అది చెప్తున్నా ఇప్పుడు. ఓకేనా? ఎప్పుడైతే కరెంట్ పాస్ అయిందో ఇది మ్యాగ్నటైజ్ అయింది. ఇది మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను వేరే కలర్తో గీస్తా చూడండి. నేను ఇప్పుడు వేరే కలర్తో గీస్తున్నాను. ఓకేనా? అది గమనించండి. జస్ట్ నేను దేనైతే వేరే కలర్తో గీస్తున్నానో, ఈ బయట ఇలా ఉంది కదా ఈ షేప్. ఓకేనా? ఈ భాగం ఏదైతే ఉందో అది కిందికి జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే అంటే మ్యాగ్నటైజ్ అయినప్పుడు దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ లో ఏదైతే గీసానో జస్ట్ ఆ ముక్క వరకు నీకు కిందికి, కొంచెం కిందికి జరుగుతుంది బికాస్ ఆఫ్ అట్రాక్షన్ విత్ దిస్ పర్టికులర్ ఐటమ్. ఓకేనా? సో అప్పుడేం జరుగుతుంది, ఇది కిందికి జరిగేసరికి ఈ రెండు టచ్ అవుతాయి, ఈ రెండు టచ్ అవుతాయి, ఇక్కడున్న టచ్ కాస్త విడిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, సపోజ్ ఇగో ఇలా ఉంది. ఫస్ట్ ఇగో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ టచ్ కావట్లేదు, ఇదేమో టచ్ అవుతుంది కిందిది మామూలు సందర్భంలో. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు కరెంట్ పాస్ చేసావో అది మ్యాగ్నటైజ్ అయినాక ఈ బయట ఉన్న భాగాన్ని కాస్త కిందికి లాగుతోంది. ఉట్టి బయట ఉన్న భాగాన్ని లాగినప్పుడు ఏమవుతుంది, ఇది కిందికి జరిగింది. ఇది కిందికి జరిగేసరికి ఏమవుతుంది, ఈ రెండు టచ్ లోకి వచ్చేస్తాయి. ఇది కిందికి జరిగింది కాబట్టి ఈ టచ్ పోతుంది.
ఓకేనా, అంటే ఇది క్లోజ్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది క్లోజ్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఓకే, సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు పి అనేది ట్రూ అంటే పి అనేది స్విచ్ క్లోజ్ అయినప్పుడు క్యూ ఏమవుతుంది, ఆర్ ఏమవుతుంది. ఎప్పుడైతే పి ట్రూ అయిందో అంటే ఎప్పుడైతే కరెంట్ పాస్ అయిందో అప్పుడు క్యూ దగ్గర కనెక్షన్ మిస్ అయిపోయింది. ఓకేనా, క్యూ దగ్గర కనెక్షన్ మిస్ అయిపోయింది. సో అంటే క్యూ విల్ బికమ్ ఫాల్స్. ఓకే, ఆర్ దగ్గర కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆర్ టచ్ అయింది కదా, ఆర్ అనేది టచ్ అయింది, పై భాగం టచ్ అయింది. సో దట్ విల్ బికమ్ ట్రూ. ఓకే, అట్లాగే మామూలు పరిస్థితి తీసుకో, అంటే కరెంట్ కనెక్షన్ కరెంట్ పాస్ కావట్లేదు అనుకుందాం. సో ఎప్పుడైతే పి ఓపెన్ ఉందో, ఎప్పుడైతే పి ఓపెన్ ఉందో, ఓకేనా, అంటే ఇది ఫాల్స్ అన్నామో, అప్పుడు నీకు క్యూ నార్మల్లీ క్లోజ్డ్ అన్నాం, అంటే క్యూ ఈజ్ నార్మల్లీ క్లోజ్డ్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అట్లాగే ఆర్ ఈజ్ నార్మల్లీ ఓపెన్ అంటే ఆర్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇది 1 ఉన్నప్పుడు ఇది 0, ఇది 1 ఉంటుంది. ఓకే, అట్లాగే ఇది 0 ఉన్నప్పుడు ఇది 1, ఇది 0 ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే P అనేది ఈక్వివాలెంట్ టు P ఈజ్ ఈక్వివాలెంట్ టు నాట్ ఆఫ్ Q అనొచ్చు. ఓకేనా, P అనేది క్యూకి నాట్ ఆఫ్ క్యూకి ఈక్వివాలెంట్. ఓకేనా, చూసుకోండి ఈ బొమ్మలో నాట్ ఆఫ్ క్యూకి ఈక్వివాలెంట్. ఎందుకు నాట్ ఆఫ్ క్యూ 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకేనా, 1 1 అంటే ఇది నాట్ క్యూ పెట్టుకున్నప్పుడు 1 1 0 0 లాగా వస్తాయి. ఓకేనా, అట్లాగే ఇంకోటి కూడా చెప్పొచ్చు, క్యూ అనేది కూడా ఎప్పుడు క్యూ ఆన్లో ఉంటుందో ఆర్ ఆఫ్లో ఉంటుంది. ఉంటే క్యూ ఉంటుంది లేకపోతే ఆర్ ఉంటుంది, రెండు ఉండవు. రైట్, రెండు ట్రూ ఉండే అవకాశమే లేదు ఇక్కడ కదా. సో క్యూ ఇంప్లైస్ క్యూ ఈజ్ ఈక్వివాలెంట్ టు నాట్ ఆఫ్ ఆర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్పొచ్చు, ఈ రెండింటిని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే సింప్లీ యూ క్యాన్ సే P ఈజ్ ఈక్వివాలెంట్ టు ఆర్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకే, ఏమయ్యా కార్తిక్ అండ్ అదర్స్ ఆల్సో, యా ఈజ్ ఇట్ ఓకే? ఇప్పటిదాకా చెప్పింది కాన్సెప్ట్. హలో హలో, మీరు చెప్పేది కొంచెం స్పష్టంగా గట్టిగా చెప్పండి సరేనా. ఈజ్ ఇట్ ఓకే? యా ఓకే ఫైన్, సరే ఓకే, సరే మంచిది. సో రైట్, లెట్ మీ నౌ రిమూవ్ దిస్. సో ఇలాంటి రిలే స్విచెస్ చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, యూ కెన్ జస్ట్ రీడ్ త్రూ ద టెక్స్ట్ బుక్ ఆల్సో ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, జస్ట్ నేను లాజిక్ పార్ట్ వరకే చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ మీ గో టు ఏ న్యూ స్క్రీన్, లెట్ మీ జస్ట్ మినిమైజ్ దిస్. ఓకే, ఇక్కడే లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్ లైక్ ఏ డాట్ బి ప్లస్ సి, ఇలాంటి లాజిక్ కావాలనుకో, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ లాజిక్, హౌ కెన్ ఐ గెట్ దిస్ లాజిక్? సరేనా, ఎలా తెప్పించవచ్చు అంటే జస్ట్ జాగ్రత్త చూడండి, ఏకి బికి మధ్యలో అండ్ ఉంది అంటే ఐ క్యాన్ టేక్ టూ థింగ్స్ లైక్ దిస్. ఒక అండ్ గేట్ పెట్టు. ఓకే, ఇక్కడ ఏ అని రాసుకో, ఇక్కడ బి అని రాసుకో. ఓకే, ఇలా బయటికి తెప్పించు. సో ఇప్పుడు నీకేం వస్తుంది ఇక్కడ అవుట్పుట్ అంటే ఏ అండ్ బి వస్తున్నట్టు. ఓకేనా, ఏ డాట్ బి అని పెట్టాను. తర్వాత ప్లస్ సి చేయాలి. సో సి అనే ఒక ఇన్పుట్ తీసుకురా, ఈ రెండింటిని నువ్వు జాయిన్ చేసేయి. రెండింటికి ఏం చేయాలి, ఆర్ చేయమంటున్నాడు. సో ఆర్ సింబల్ పెట్టాను. ఓకేనా, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకేనా, ముందు ఏ అండ్ బి వచ్చింది, దానికి సి కలపాలి. సో ఇప్పుడు నీకు అవుట్పుట్లో వీడున్నాడు. ఓకేనా, అండ్ దాని ట్రుత్ టేబుల్ ఎలా రాయాలో నీకు తెలుసు. ఓకేనా, దాని ట్రుత్ టేబుల్ ఎలా రాయాలో నీకు తెలుసు. సో కొన్నిసార్లు ఇలా ఇచ్చి బొమ్మ గీయమంటాడు, లేకపోతే బొమ్మ ఇచ్చి ఇది చెప్పమంటాడు ఏమొస్తుంది అని. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక బొమ్మ గీస్తాను, మీరు నాకు అవుట్పుట్ ఏంటో చెప్పండి. ఓకేనా, నేను బొమ్మ గీస్తున్నా, ఆ బొమ్మ నుంచి మీరు నాకు అవుట్పుట్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది పి అంటాను, ఇది క్యూ అంటాను. ఓకే, దెన్ ఇది ఒక ఆర్ అంటాను. ఓకే, సో ఓకే ఓకే, సో
ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ అవుట్పుట్ ఏమనొచ్చు. యా కొంచెం తొందరగా చెప్పండి. యూ కెన్ టెల్ ఇన్ ద మైక్ ఆల్సో. యా ఇప్పుడు నేను గీసాను ఆ బొమ్మ ఏంటి చెప్పండి అవుట్పుట్. P.Q.R. వెరీ గుడ్. ఓకే సో P.Q.R. ఓకే ఐ హోప్ వేరే వాళ్ళకు కూడా అర్థమైందని అనుకుంటున్నా. రైట్ అంటే సింప్లీ P అండ్ Q అండ్ R ఓకేనా. ముందు P అండ్ Q జరిగింది, తర్వాత దాంతో ఆర్ కూడా ఎండ్ జరిగింది. సో మీకు డాట్లలో రాయడం కష్టంగా అనిపిస్తుంది, అదే ఇప్పటిదాకా అన్నాం కదా పేపర్లో మచ్చలు ఉన్నాయి అనుకుంటే ఇలా పెట్టండి బెస్ట్. ఓకేనా, ఇది బెస్ట్. ఓకేనా, రైట్, వెరీ గుడ్. ఓకే సరే, 44 కూడా చెప్పారు. ఓకే సో అట్లా ఇంకో 1 or 2 చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేద్దాం. జస్ట్ ఒక నిమిషము, లెట్ మీ డూ వన్ మోర్. ఇంకొకటి గీస్తానైతే అలాగే తొందర చెప్పేద్దరు. లెట్ మీ నౌ టేక్ దిస్. మీరు ఎగ్జామ్ కొంచెం జాగ్రత్తగా గీయండి, టచ్ కావాలి ఇక్కడ. ఓకే రైట్, ఇలా ఉంది. దెన్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ P, దిస్ ఈజ్ యువర్ Q. ఓకే అండ్ దెన్ దిస్ ఈజ్ యువర్ okay this is your A and this is your B. Then this is your this. okay yeah okay ఇప్పుడు చెప్పండి. యా ఇప్పుడు చెప్పండి. Q and A plus B. ఏంటండి మళ్ళీసారి P plus Q plus P and A plus B. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీకు P plus Q వచ్చింది. ఓకే ఇక్కడ P plus Q వచ్చింది, ఇక్కడేమో నీకు A plus B వచ్చింది. ఓకే సో మనకి ఏమొచ్చింది ఇక్కడ సమ్. దిస్ ఈజ్ ఏ సమ్, ఇది కూడా ఒక సమ్. ఓకే ఇప్పుడు ఈ రెండు ఇక్కడ మల్టిప్లై అవుతున్నట్టు, అంటే అండ్ కదా, అండ్ అంటే మల్టిప్లికేషన్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొచ్చింది P plus Q అండ్ ఓకే A plus B వచ్చింది. ఓకే A plus B. ఓకే అయితే మనము జనరల్గా ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టినప్పుడు ఇక్కడ డాట్ పెట్టడం బాగుంటుంది. ఓకేనా, మనము ఇది పెట్టినప్పుడు ఇది పెడితే బాగుంటుంది. ఓకేనా, అంటే ఇది పెట్టినప్పుడు ఇది పెట్టవచ్చు అవసరం బట్టి, అలాగే ఇది పెట్టినప్పుడు ఇది పెట్టవచ్చు. మనము ఇది పెట్టినప్పుడు ఇది ఆర్ కదా, దాని కరస్పాండింగ్ గా డాట్ పెట్టావనుకో అంత బాగోదు. అంటే నువ్వు ప్లస్ పెట్టినప్పుడు డాట్ పెట్టుకో, డాట్ పెట్టినప్పుడు ప్లస్ పెట్టుకో, చూడడానికి కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, అంతేగాని నువ్వు ప్లస్ పెట్టి మళ్ళీ ప్లస్ పెట్టి అండ్ సింబల్ పెట్టావనుకో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కరెక్టే అది కూడా, బట్ కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. బుక్కుల్లో జనరల్గా అలా రాయరు, సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అవతల వాళ్ళకి. సో వాట్ వీ విల్ డూ ఈస్, బికాస్ వీ హ్యావ్ యూస్డ్ ప్లస్ హియర్, వీ విల్ యూజ్ డాట్ నోటేషన్. ఓకేనా, ఇలా కూడా కరెక్టే, తప్పేం లేదు, కానీ దట్ విల్ లుక్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే సో వీ విల్ యూజ్ దట్ డాట్. ఓకే సో లెట్ మీ పుట్ దట్ డాట్. ఓకే సో ఇలా ఉంది. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే, ఇప్పుడు ఇది సమ్ చేసాము. ఓకే దీన్ని సమ్ చేసాము, తర్వాత దీని మధ్యలో ప్రొడక్ట్ చేసాము. ఓకేనా, సో మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్, సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీకు చాలా సార్లు వస్తూ ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్లలో వస్తూ ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఓకేనా, అంటే ముందు సమ్స్ చేసాం, వాటి యొక్క ప్రొడక్ట్ తీసుకున్నాం. ఓకేనా, సో POS అని అంటాం అనమాట. ఓకేనా, చాలా సార్లు బుక్కులో మీకు అలా కనబడుతుంది. POS అంటే ఏంటో అనుకోవద్దు. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు సమ్స్ చేయాలి. సమ్స్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్ గేట్ ఉండాలి. అంటే మొదటి దశలో ఇది మొదటి దశ, ఇది రెండవ దశ. ఒక నిమిషం, యా ఇది రెండవ దశ. సో నీకు ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కావాలి అంటే ముందు సమ్స్ చేస్తావు, అంటే మొదటి దశలో సమ్ ఉంటుంది, రెండో దశలో ప్రొడక్ట్, అంటే మొదటి దశలో ఆర్ ఉంటుంది, రెండవ దశలో అండ్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ జనరల్ పాయింట్స్ అనమాట. ఓకేనా, సో ఇట్లా యూ హ్యావ్ టు థింక్. ఎలాగైతే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ గురించి చెప్పానో ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా చెప్పేసుకుందాం. జస్ట్ ఆల్మోస్ట్ ఉల్టా లాగా దీనికి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఎలా మాట్లాడామో అలాగే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, సో SOP అనొచ్చు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే సో ఒక నిమిషము, కనబడుతుందా? హలో వినబడుతుందా? హలో